శాంతి. ఈరోజు మనం ఒక రహస్యాన్ని తెలుసుకుందాం. మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన బ్రెయిన్కి డైరెక్ట్గా వెళ్తుంది. మన మెదడు నుండి బయట ప్రకృతికి అంతా వ్యాపిస్తుంది. మళ్ళీ ప్రకృతిలో మనకు ఆ ఆలోచనల యొక్క రియాక్షన్ లభించి తిరిగి మన పైన ప్రకృతి యొక్క ప్రభావం పడుతుంది. కావున మనం ఏదైతే ఆలోచిస్తామో అదే తిరిగి మళ్ళీ మనకు చేరుతుంది. ఒకవేళ మనం నెగటివ్గా ఆలోచించటం లేదా కన్ఫ్యూజ్డ్గా ఆలోచించినట్లయితే, డౌట్ఫుల్గా ఆలోచించినట్లయితే ఈ యొక్క ఎనర్జీ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ నుంచి మన చుట్టుపక్కల వ్యాపిస్తుంది. ప్రకృతి యొక్క రియాక్షన్ అయి అదే మనకు వాపస్ దొరుకుతుంది. ఆలోచిస్తూ ఉంటారు, నాకేమైనా దుర్ఘటనలు జరుగుతాయేమో. ఈ నెగటివ్ ఆలోచనలు ప్రకృతి నుండి తిరిగి మనకు అదే లభిస్తూ ఉంది. ఇది క్లియర్ కదా? ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనల వెనుక, మన భాగ్యం వెనుక, మన సఫలతల వెనుక, మన సంబంధాల వెనుక మన ఆలోచనలే చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాయి. కావున యాజ్ యూ థింక్ సో యు విల్ బికమ్ అంటారు. ఈ రోజుటి నుంచి అనగా ఇప్పటి నుంచి కేవలం మంచి ఆలోచనలు మాత్రమే చేద్దాం. అందరం ఇప్పటి నుండి నాకు అంతా మంచే జరుగుతూ ఉంది, అన్ని విషయాలలో చాలా మంచి జరుగుతోంది, ఇలా ఆలోచించటం ఇష్టమే కదా? ప్రతిరోజు మనం 21 సార్లు ఉదయమే చేయటం అలవాటు చేసుకున్నట్లయితే 21 సార్లు 21 రోజులు మనం ఇలాంటి శ్రేష్టమైన ఆలోచనలు చేసినట్లయితే అంతా మంచే జరుగుతుంది. చేస్తారు కదా? సైలెన్స్గా కూర్చుందాం ఒక నిమిషం కోసం. మనం మంచి సంకల్పాల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. ఆ సంకల్పాలను మీరు మీలో పూర్తిగా ఇమోచుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. నేను భగవంతుని యొక్క సంతానాన్ని, చాలా అదృష్టవంతురాలిని. ఇలా యాక్సెప్ట్ చేయండి మీ మనస్సు ద్వారా. నాలాంటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. స్వయంగా భగవంతుడే నా తండ్రి అయ్యారు. వారి యొక్క ఆశీర్వాద హస్తం నా తలపై ఉంది. నాకు ఈ రోజుటి నుండి అంతా చాలా మంచిగా జరుగుతుంది. నా జీవితంలో అన్ని సంఘటనలు మంచిగా జరుగుతూ ఉన్నాయి. నా పిల్లలపైన, నా కుటుంబం పైన, నేను చేసే ప్రతి కార్యంలోనూ అంతా చాలా చాలా మంచే జరుగుతోంది. నేను చాలా అదృష్టవంతుడిని. ఇలా 7 సార్లు చేద్దాం. తక్కువలో తక్కువ 7 రోజులు. 7 రోజులలోనైనా చేయవచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు. కానీ ఉదయం పూట చేసేటటువంటి సంకల్పం యొక్క శక్తి పవర్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ వీలు కాకపోతే రోజంతటిలో ఎప్పుడైనా చేయవచ్చు. మన వ్యాపారాలు స్థలంలో లేదా మన ఆఫీస్లో ఎక్కడైనా చేద్దాం. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. భగవంతుని యొక్క మహావాక్యాలను మేమైతే మీకు వినిపించాం. ఇక మన నోటి నుండి ఎప్పుడూ ఇలాగే చెప్తాం, నాకు అంతా మంచే జరుగుతోంది. ఒకవేళ ఏదైనా చెడు జరిగేది ఉంటే కూడా మనకు మంచే జరుగుతుంది అని చెప్పటం వల్ల ఆ చెడు కూడా మంచిగా కన్వర్ట్ అయిపోతుంది. ఇది చాలా మంచి విషయం. కావున భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడూ చింత చేయకండి. భవిష్యత్తు యొక్క నిర్మాణం స్వయమే చేసుకోండి. చింత కాదు, చింతన, శ్రేష్ఠ చింతన చేద్దాం. ఓం శాంతి.